మీ ఇంటర్వ్యూస్‌లో చూసాను దట్ యూ కీప్ టాకింగ్ అబౌట్ హౌ యువర్ మదర్ స్పార్క్డ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ క్రియేటివిటీ యెస్, యెస్. ఇన్ యూ. అదే చెప్పినట్టు మా అమ్మకి ఆ ఇమిటేషన్ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు చేసి అండ్ నేను ఏం చేస్తానన్నా కూడా ప్రతి దాంట్లోనూ ఎంకరేజ్ చేసేది మా అమ్మే. డాడీకి ఇష్టం లేదు, అసలు ఎప్పుడు ఇష్టం లేదు. ఏంటి? ఏం చేయడం, నేను స్టేజ్ పైన ఏది చేస్తున్నాను అంటే ఆయనకు నచ్చేది కాదు. ఓకే. ఎందుకు? ఏమో తెలీదు, ఓకే. ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఓకే. ఓకే. ఎప్పుడు ఆయన షో చూడడానికి కూడా రాలా. ఓకే. అండ్ ఎప్పుడు ఆయన ఇంకా తిట్టడం మానేసి వదిలేసి సరే వెళ్ళు అన్నట్టు వదిలేసారు. అది కూడా చెప్పలే నాకు, వెళ్ళు జాగ్రత్త అని కూడా చెప్పలే. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసావు కాలేజ్ మనకి యూత్ ఫెస్ట్లు ఉంటాయి కదా, ఓకే. ఆ ఫెస్ట్ కోసం అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అది ఆయన చూశారు. ఓకే. చూసి బయట కొంతమంది ఉంటే మా ఇంటి బయట అరుగులు ఉంటాయి కదా పల్లెటూరులో, దానిపైన కూర్చున్నారు. ఇట్రా మీ ఆల్రెడీ ఒక సినిమా తీసాడు, ఇట్రా చూపిస్తా అని చెప్పి ఒక నలుగురిని పిలిచి చూపెట్టడం కూడా నేను చూసా. ఓకే. ఆ తర్వాత ఇంకా ఓకే. ఏమనలా. అప్పటి వరకు అసలు నేను ఇలాంటివి ఏం చెప్పినా నచ్చేది కాదు. ఓకే. కూల్. బట్ యువర్ మామ్ వాజ్ ద ఎస్ ఎస్ ఎన్కరేజర్. ఎస్. ఓకే. సో నువ్వు రాసిన స్టోరీస్ అన్ని డిడ్ యూ షో దెమ్ టు యువర్ మామ్? ఇది రాసిన అది. ఊరికి చెప్తూ ఉండేవాడిని అప్పుడు. ఓకే. ఆ, ఇంకా నేనే ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో చేస్తే అందులో ఏదో ఒక బూత్ వాడాల్సి వచ్చింది. ఓకే. ఇంటికి వెళ్ళి అమ్మ అంటే ఇక్కడ అక్కడ అవసరం పడింది అది రాశాను అని చెప్తే, "ఆ, పర్లేదమ్మా అవసరమే కదా అన్నట్టు ఏదో చెప్పినట్టు గుర్తు." సో నేను చెప్తూ ఉండేవాడిని. ఆ, అంతే. సో నేను ఏం చెప్పినా మా అమ్మకి నచ్చుతుంది, నేను ఏం చేసినా మా అమ్మకి నచ్చుతుంది. కరెక్ట్. సో చిన్నప్పటి నుంచి బిలీవ్ చేయడం మొదలుపెట్టింది సంథింగ్, కరెక్ట్. దానివల్ల చేయగలిగా, లేకపోతే కష్టం. ఇన్ దట్ వే లక్కీ. ఎందుకంటే యూజువల్లీ తెలుగు ఫ్యామిలీస్లో పెద్ద కొడుకు అంటే ఖచ్చితంగా పెద్ద కొడుకు Yes, కదా? yes. పెద్ద కొడుకు అంటే యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఏదో సమ్ ఇష్యూస్ విచ్ యు ఆర్ ఆల్సో ఫైటింగ్. నీకు ఇంకా క్లారిటీ దొరకలేదు, Correct. బట్ సమ్హౌ యూ హ్యావ్ టు లైక్ లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టేక్ అప్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. అట్లా ఆ కాన్ఫ్లిక్ట్ నీకేం లేకుండే? ఐ జస్ట్ వాంట్ టు చెక్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఐ డోంట్ రిపీట్ దిస్, బట్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను 2017లో మా ఫాదర్ పోయారు. నేనే పెద్ద కొడుకుని కదా, ఇంటి బయట అందరూ నన్ను క్లాస్ వెళ్ళొద్దు, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళా ఇంటికి. అప్పటికి వచ్చి 1 year అవుతుంది, ఏం చేయలేదు. ఇంకెళ్ళొద్దు, పెద్దోడివి, చెల్లి తమ్ముడు ఉన్నారు, నువ్వు చూసుకోవాలి, ఇక్కడి నుంచి అసలు వెళ్ళడానికి కుదరదని చెప్తున్నారు. నేను ఏదో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఎవరు ఒప్పుకోట్లా. అందరూ అయిపోయింది, 11 days అయిపోతాయి కదా, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా నాన్నమ్మ కూడా చెప్తుంది నాకు బయట. మా అమ్మ అప్పటి వరకు బయటకు రాలా ఇంట్లో నుంచి. మా నాన్నమ్మ కూడా వెళ్ళడానికి లేదు నువ్వు చెప్తుంటే, మా అమ్మ టక్క బయటకు వచ్చి, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఇంకెన్ని రోజులు ఉంటావు, అందరూ వెళ్ళిపోయారు కదా, బ్యాగ్ సర్దుకు వెళ్ళి. షీఈస్ దాట్ సపోర్ట్. బట్ వెళ్ళే ముందు ఏం చెప్పిందంటే, ఇంక టైం ఎక్కువ లేదు నీకు, ఇలా నేను ఎక్కువ మందికి ఎక్కువ రోజులు చెప్పలేను అంటే. నేను చాలా తక్కువ టైం అడిగా, ఈ లోపు ఏదో చేసేస్తాను అన్నాను. కుదరదు అని తెలుసు నాకు కూడా. అండ్ దెన్ రాజారావు రాణి గారు ప్రెషర్. సారీ, నేను 3 months అడిగా. 3 months. ఓకే. సో నువ్వు ఏమనుకున్నావు 3 monthsలో సినిమా లేదు 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 లేదు, నేను ఏమనుకున్నాను అంటే, అమ్మ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను వెళ్ళి 3 monthsలో, ఓకే. అది రిలీజ్ చేస్తా, నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఓకే. ఇంకా అక్కడి నుంచి అంతా మొదలైపోతుంది అని అనుకున్నాను. ఓకే. సో ఆ 1 year ఏం చేసావు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి? వర్ యూ ఇన్ ఫిల్మ్ నగర్, కృష్ణానగర్? నో నో నో, నేను అసలు అలాంటివి ఏం చేయలే, కుదరలే, నాకు తెలియదు అది. ఓకే.